అంటే 121 మున్సిపాలిటీలో ఉంటే 61 జనరలైజ్ చేసినావు. అందులో మాకు స్థానాలు ఉండవు. మమ్మల్ని 31 కుదించావు. ఎస్టీలకేమో 5, ఎస్సీలకు 17. ఇది నువ్వు 57% ఉన్న వాళ్ళకేమో 31 తీసుకొచ్చావు, 10% ఉన్న వాళ్ళకేమో 61% తీసుకుపోతా ఉన్నావు. ఇక్కడే కనపడుతుంది నీ బహిరంగంగా అగ్రకులాలకి అందరం ఎక్కియడానికి. దీన్ని ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీ పార్టీ ఎక్కడ ప్రశ్నించట్లేదు. ఎందుకంటే అసెంబ్లీలో మీరు మోసం చేశారు కదా 42% బీజేపీకి ఇస్తామని చెప్పి, మరి ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి ప్రతిపక్షము కొట్లాడట్లేదు, అడగట్లేదు. బీజేపీ అడగట్లేదు, బీఆర్ఎస్ అడగట్లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ ట్రాప్లోనే 3 పార్టీలు పోతూ ఉన్నాయి. అంటే బీసీ వ్యతిరేక పార్టీలుగా స్పష్టంగా అర్థమైంది. పార్లమెంటు జరుగుతూ ఉంటే ఒక ప్రైవేటు బిల్లు పెట్టవు, అఖిలపక్షాన్ని తీసుకుపోయి పార్లమెంట్లో చట్టం చేయవు, పైగా మేము పార్టీ తరఫున కూడా సీట్లు ఇస్తామని చెప్పి సర్పంచ్ ఎన్నికల్లో చెప్పినావు 17% కుదించి. కానీ బీసీలు చైతన్యవంతులయ్యి 57% తెచ్చుకోగలిగారు. ఈనాడు 31 చెప్తున్నావు. మేము ఇప్పుడు కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ తరఫున ఒక బస్సు యాత్ర చేయబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం, రాజకీయ ఉద్యమం చేయబోతా ఉన్నాం. అది ఆషామాషిగా లేదు. ఈ రాష్ట్రంలో 2.5 కోట్ల బీసీ ప్రజానికానికి చైతన్యం చేస్తాం. రాజకీయ నాయకులే పట్టించుకోవట్లేదు కదా. ఇప్పుడు ఈ బీసీ నినాదం అనేది ప్రధానంగా బీసీలు చాలా మంది బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు. కానీ ఈ రాజకీయ నాయకులే దీన్ని పట్టించుకోవట్లేదు కదా. కేవలం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే మీ ఏదైతే ఆలోచన ఉందో, రాజకీయ నాయకులు కదా మెయిన్ మాట్లాడాల్సింది కూడా అక్కడప్పుడు. నిజమే మీరు చెప్పింది. మొన్న సర్పంచ్ ఎన్నికలు కూడా ఈ 3 పార్టీల రాజకీయ నాయకులు మాట్లాడలేదు 17% కుదించినప్పుడు. కానీ బీసీ ప్రజలు చైతన్యవంతం వస్తే 52 గెలుచుకొచ్చారు కదా. ప్రజా చైతన్యం అంటే ఇది. నువ్వు 31కి ఇచ్చుకో, 17కి ఇచ్చుకో, బీసీల సత్తా ఏందో, బీసీల చైతన్యం ఏందో ఎన్నికల రూపంలో అధికారం తెచ్చుకుంటారు. అది ఆల్రెడీ సర్పంచ్ చూపించారు. ఈరోజు కూడా 50% దాటే 60%కి బీసీలు తెచ్చుకుంటారు. ఆ శక్తి ప్రజల్లోకి ఉంది. ఈ మోచేతి నీళ్లు తాగుతూ అధికార పార్టీలో కానీ ప్రతిపక్ష పార్టీలో ఉన్న బీసీ ప్రజాప్రతినిధులు అని చెప్పుకోబడుతున్న వాళ్ళు బీసీ ప్రజాప్రతినిధులు కాదు, బీసీ సమాజానికి ప్రతినిధులు కాదు. ఈ 3 పార్టీల ప్రతినిధులు నిలబడుతూ ఉన్నారు. వాళ్ళ ఎజెండా మోయడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీల ఎజెండా గురించి మాట్లాడు, బీసీ సమాజం గురించి మాట్లాడలేదు ఈ పార్టీ నాయకులు. ఆ పార్టీ నాయకత్వం మెప్పు కోసమో వాళ్ళ పల్లకి మోయడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప బీసీలని, బీసీ ప్రజల్ని అందరం ఎక్కేయటానికో అధికారం తీసుకురావడానికో వీళ్ళు లేరు. ఒక రకంగా వీళ్ళే బీసీ సమాజంలో అడ్డుగోలుగా నిలబడతా ఉన్నారు. బీసీలు ప్రజలు స్పష్టంగానే ఉన్నారు. కర్రగాల్చి వాత పెట్టినట్టుగా 3 పార్టీలకు సర్పంచులుగా ఎన్నికలు చూపించారు. రేపు రాబోయే ఎన్నికలు కూడా అదే చూపిస్తారు.